ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము, 100% సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా. అయితే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్ బాబు గారు, ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు, భవిష్యత్తులో పెట్టండి. సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి, సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్. అది వదిలేస్తే, ఆ మీమాంస వదిలేస్తే, అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నా వెంకరెడ్డి గారు. అధ్యక్ష, ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటికి పద్ధతి కాదు. సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష? స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది? ఇంత ఓపిక లేదేమో అధ్యక్ష. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష ప్లీజ్, నేను ఇస్తాను, కూర్చోండి. అధ్యక్ష మేము క్లియర్ గా చెప్పేది, మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష. మేము ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాము, ఎందుకు స్వాగతిస్తున్నామంటే, తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి, తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి, నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామన్న మాట మళ్ళొకసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇప్పటిదాకా శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాట, అక్కడ మేము 10 సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష, కొత్తదేమీ లేదు. అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష, వారు తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు. వాస్తవం, మీరు చెప్పేది కరెక్ట్ శ్రీధర్ బాబు గారు. ఎందుకు వినబడలేదు అధ్యక్ష? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు. ఈరోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒకటే అధ్యక్ష, అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు. గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ మెయిన్ స్టే అయింది, అక్కడ కూడా ఉండేది అధ్యక్ష. ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష, చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష. వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష. 8+8 మామూలు గణితం అయితే 16 అధ్యక్ష. కానీ ఇవాళ 8+8 గుండు 0 అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష. కాకపోతే హాస్యాస్పదం ఏమంటే, మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు, ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టే 10 ఏళ్లలో ఏం కాలేదు, నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు. ఏమన్నారు అధ్యక్ష వారు? ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు? మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోడీ గారు పెద్దన్న లాంటి వారు, బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష. అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు. మరి ఏమైంది అధ్యక్ష? ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? తన దాకా వస్తే గాని ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ, కక్ష, వివక్ష. మరి మేమేం చెప్పినాం అధ్యక్ష? మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు. ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది, వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో. ఎన్నిసార్లు తిరిగినా, ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 20 సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష. కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాట్లు లేవు. మేము ప్రయత్నం చేసినాం, చాలా పనులు కూడా సాధించినాం. ఏమేమి సాధించినామో కూడా మీకు చెప్తాను. కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు. కేంద్ర ప్రభుత్వం, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు, రక్షణ శాఖ భూములు, ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగితం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు. వీలైనంత వరకు తొందరగా మహిళలను, మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కారు యొక్క లక్ష్యంగా పెట్టుకున్నాం సార్. దానిలో భాగంగానే వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నాం సార్. అదేవిధంగా మహిళలకు మరి 10 లక్షల వరకు జీవిత బీమా, రుణ బీమా కూడా ఏమైనా డబ్బులు తీసుకొని చనిపోతే వాటిని కూడా 2 లక్షల వరకు మాఫీ చేసేటువంటి పథకాన్ని కూడా తీసుకొచ్చినాం సార్. ఇప్పటికే మహిళలకు మరి అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ, మరి 17 రకాల వ్యాపారాలు వాళ్ళకిచ్చి వాటిని రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేసుకునే విధంగా 17 రకాల
వ్యాపారాలను కూడా గుర్తించడం జరిగింది సార్. బట్టలు యూనిఫామ్స్ కూడా మహిళలకే ఇచ్చడం సార్. అంతకుముందు 50 రూపాయలు ఉండే జత ఇప్పుడు 75 రూపాయలు కూడా పెంచడం జరిగింది సార్. అదేవిధంగా మా సోదరిమణి లక్ష్మక్క చెప్పినట్టుగా వాస్తవానికి ఆసిఫాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ చాలా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి. వాగులు వంకలు తోగులు అదంతా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంత బిడ్డలుగా మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం సార్. అందుకనే మరి డిప్యూటీ సీఎం గారికి కానీ సీఎం గారికి కానీ ఈ అటవీ ప్రాంతాలన్నా ముఖ్యంగా ఆదిలాబాద్ అన్నా కూడా వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానము. అందుకనే మరి ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లో కూడా ఎస్సీలకు 33,000 కోట్లు, ఎస్టీలకు 17,000 కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది సార్. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి మేమందరం కూడా కట్టుబడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి అక్క చెప్పినట్టుగా ఈ జాతరలకు ట్రైబల్ జాతరలకు పోయినసారి దండారి జరిగినప్పుడంతా మరి ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు మీ గవర్నమెంటే ఉందక్క, అప్పుడు ఇవ్వలేదు. కానీ మొన్న సీఎం గారు కేశలాపురం జాతర వచ్చిండు, సమ్మక్క సార్లమ్మ జాతర వచ్చిర్రు, బట్టి మా డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చిర్రు. ఖచ్చితంగా వివిధ జాతులు కులాలు వారి వారి ఆచార సాంప్రదాయాలను గౌరవించడం మా యొక్క ఉద్దేశం. తప్పకుండా వాటిని కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి అక్క ఈరోజు బాగా మాట్లాడారు. మొన్నటిదాకా వాళ్ళదే గవర్నమెంటు, వాళ్ళు ఒక జీవో తీసుకొచ్చారు సార్. అంగన్వాడీ టీచర్లు రిటైర్డ్ అయితే 1 lakh, ఆయా రిటైర్డ్ అయితే 50,000. కానీ మేము వచ్చిన వెంటనే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర నుంచి మా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉంది సార్ 2 లక్షలు. ఎందుకంటే వాళ్ళు 62 సంవత్సరాలు 65 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అవుతున్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం 2 లక్షలు టీచర్కు 1,00,000 రూపాయలు ఆయాకిస్తూ రిటైర్మెంట్ ఇవ్వాలని మరి జీవో కూడా తేబోతున్నాం సార్. అదేవిధంగా ఆశలకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఇచ్చినటువంటి ప్రతి మాటను నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. దీపధూప నైవేద్యం కానీ మరి మైనార్టీ సోదరులకు ఇచ్చే ఇజాం ఇంకా మౌజాం అవి కూడా మన గవర్నమెంట్ వచ్చిన కాంచి క్రమం తప్పకుండా ఇస్తూ ఉన్నాం సార్. కొమరంభీం ప్రాజెక్టు కూడా అక్కన్నట్టుగా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టారు. కానీ మీరు అందరూ 10 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు, అక్కడ ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు. మా దాంట్లో గెలిచిన వాళ్ళు కూడా అధికారంలో ఉంటే అన్నీ ఇస్తాయని అటు పోయినరు, కానీ అది ఇంతవరకు ముట్టుకోలేదు. కాబట్టి ప్రత్యేక దృష్టి పెడతామని కూడా మా డిప్యూటీ సీఎం గారు మొన్న చెప్పడం జరిగింది సార్. బడ్జెట్లో తప్పకుండా పార్టీలకు అతీతంగా చేస్తాం సార్. నేను ఒక ఆదివాసీ బిడ్డగా నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా సార్. లాస్ట్ ఇయర్ నాకు ఒక్క రూపాయి కూడా CDF ఇవ్వలేదు సార్. మస్తు బాధ అనిపించింది. కోర్టులో కూడా నేను వేసిన సార్, కోర్టు మెట్లు ఎక్కిన సార్. కాబట్టి నేను అట్లా అనట్లేదు, కానీ నాకు బాధ అనిపించింది. కానీ ఎప్పుడు నేను అసెంబ్లీలో మిమ్మల్ని దూషించలేదు, ద్వేషించలేదు. జస్ట్ ఏ సబ్జెక్ట్ ఉంటే అదే మాట్లాడినా. ఈరోజు కూడా సార్ నా తండ్రికి సంబంధించి పదే ఆ రోజు మా ఇంటికి పోయి ఇచ్చారు సార్. ఎకరం 17 గుంటలు. ఆయన ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడి పోడు భూముల కోసం పోరాటం చేసి జైలు కూడా పోయొచ్చింది సార్ ఒకప్పుడు. ఆ పోరాటాలన్నీ చూసి సోనియా గాంధీ గారు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఒక ఎకరం 17 గుంటలు ఎవరైనా ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా చట్టానికి అతీతంగా ఎవరున్నా దాన్ని శిక్షించాల్సి. నేను ఎమ్మెల్యే కాకముందే మా తండ్రి దున్నుకుంటా ఉన్నాడు సార్. నేను అడవిలో ఉన్నప్పటి నుంచే ఆయన పోడు కొట్టుకొని సాగు చేసుకునేది. పదే కాబట్టి నేను ఈ సభ ద్వారా కూడా సార్ పోడు భూములకు చట్టానికి విరుద్ధంగా 100 ఎకరాలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఫారెస్ట్లో పోయినటువంటి భూములు చాలామంది భూములు కోల్పోయిన గత 10 ఏళ్లలో మొక్కలు నాటిరు, ఎకరం కూడా లేకుండా. అలాంటి వాళ్ళకు పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. కాబట్టి అట్లాంటి విచారణ కూడా జరిపితే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్. లక్ష్మక్క గారు చెప్పినవన్నీ ఖచ్చితంగా వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. నేను కూడా ఎప్పుడు కూడా వాళ్ళను ప్రతిపక్షం అనే విధంగా చూడలేదు సార్. మన CC రోడ్లు వచ్చినా ఏ వచ్చినా వాళ్లకు మరి మాకు అన్నట్టుగా ఎవరిది వాళ్ళకి ఇచ్చిన. కానీ నేనైతే 5 ఏళ్ళు ఒక్క రూపాయి కూడా CDF ఇవ్వలేదు సార్. నాకు అది బాధ అనిపించింది. నేషనల్ మెడల్ అక్క, నేను నేషనల్ మెడలిస్ట్ని. ఆ నేషనల్ మెడలిస్ట్ రావడానికి కారణం కూడా మీ మామగారు. ఎందుకంటే నాకు డబ్బులు లేనప్పుడు సహాయం చేసి ఫ్లైట్లో పంపించిండ్రు ఢిల్లీ వరకు. ఆ ఫ్లైట్లో వెళ్ళి నేను నాకు మెడల్ తీసుకొని రమ్మని చెప్పి మెడల్ తీసుకొని వచ్చిన అక్క ఈరోజు. కానీ మా తల్లిదండ్రులు ఈరోజు నన్ను ఆడనివ్వట్లేదు అక్క. నన్ను ఎట్లైనా అట్లా సపోర్ట్ చేయండి అని అడగడం జరిగింది. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించాను అధ్యక్ష. అప్పటికప్పుడే మాట్లాడాను. ఈ అమ్మాయికి ఏ అవసరం ఉన్నా కూడా నేనుంటాను, ఎందుకంటే నేను కూడా ఒక క్రీడాకారిణి కాబట్టి తప్పకుండా
కార్లని ఎంకరేజ్ చేస్తాను, తప్పకుండా ఉండాలి, అమ్మాయిని ఆడిపియండి, ఏ అవసరం ఉన్నా నేను ఉంటానని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది బేసిక్ అధ్యక్ష. అంటే ఆ స్పిరిట్ అనేది రూరల్ అమ్మాయిలలో ఎక్కువ ఉంది. ఎందుకంటే అమ్మాయిగా మాట్లాడుతున్నా స్పోర్ట్స్లో ఆడాలనే ఎంకరేజ్మెంట్ కావాలి అని మనం ఆ కొంచెం ఎఫర్ట్ పెడితే మాత్రం తప్పకుండా విల్ హ్యావ్ బిగ్ స్టార్స్ ఆ రూరల్ ఏరియాస్ నుంచి అనేది కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఈసారి కేటాయించిన బడ్జెట్ అన్నిటికంటే హైయెస్ట్ ఈసారి కేటాయించినందుకు స్పోర్ట్స్లో ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే చూసుకుంటే మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ డిటర్మిన్డ్ టు కండక్ట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్, యాన్యువల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ వెరీ బెనిఫిటింగ్ ఫర్ ద స్పోర్ట్స్ పీపుల్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ అధ్యక్ష. సో ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటూ, దాంతోపాటు మెయిన్ అధ్యక్ష ఇప్పుడు స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి కోచెస్ అధ్యక్ష, కోచెస్ అనేది డెఫిషియన్సీ చాలా వరకు ఉంది అధ్యక్ష మన దగ్గర. ఆ కోచెస్ లేక ఇబ్బంది పడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ కోచెస్ మనం వీలైనంత వరకు మనము కోచెస్ని రిక్రూట్ చేయగలిగితే చాలా మంచిగా ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే మన ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఉంది అధ్యక్ష, దాంట్లో స్టాఫ్ అనేది కోచెస్ కానివ్వండి, ఏదైతే మినిస్ట్రియల్ స్టాఫ్ కానివ్వండి, డ్యూరింగ్ 2004 to 2014 రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. దాని తర్వాత రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. తప్పకుండా దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఏ విధంగా అయితే స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో దాన్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటే తప్పకుండా ఇక్కడ శాసనసభలో ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరం అనుకుంటాను, ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు, ప్రతి ఒక్కరం కూడా దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని. ఎందుకంటే అది పిల్లల కోసం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇట్ విల్ బీ యూస్ఫుల్ అనేది కూడా నమ్ముకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎక్కువ సమయం తీసుకోలేదు అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. సభకు పంపించినందుకు మా పాలకుర్తి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు అధ్యక్ష. గత 9 సంవత్సరాల నుంచి కూడా విద్యారంగం అనేది ఎంతో దారుణంగా తయారైంది అధ్యక్ష. అది నా పల్లబాట కార్యక్రమంలో ఊర్లన్నీ తిరుగుతుంటే ఆ స్కూల్స్ని చూస్తుంటే ఎంతో బాధేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎంత ఇబ్బంది ఉన్నా కానీ కొంతమంది పిల్లలు కింద కూర్చొని అసలు కనీసము మౌలిక వసతులు కూడా లేవు అధ్యక్ష. టాయిలెట్స్ అయితే అవి ఎంత దారుణంగా ఉన్నాయంటే అక్కడ పిల్లలు అవి ఎట్లా యూజ్ చేస్తుండ్రు అన్న చూస్తేనే చూసిన వాళ్ళకి బాధ అవుతుంది అధ్యక్ష. కొన్ని చోట్లనేమో అసలు టాయిలెట్సే లేవు, కొన్ని చోట్ల ఉంటే మెయింటెనెన్స్ లేదు, ఇంకొన్ని చోట్లనేమో అసలు ఎన్ని రిపేర్స్ ఉన్నాయంటే అధ్యక్ష అది పట్టించుకున్న నాదుడే లేడు అధ్యక్ష గత 10 సంవత్సరాలలో కూడా. మరి ఇదే కాకుండా అధ్యక్ష స్టాఫ్ ప్రాబ్లం కూడా చాలా ఉంది అధ్యక్ష. మరి ఇవన్నీ కూడా మరి గత 10 సంవత్సరాలు ఎడ్యుకేషన్ అంతా వెనకాల ఎందుకు వేసిండ్రో అర్థం కావట్లేదు అధ్యక్ష. వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది. మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమవుతారు, పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అధ్యక్ష. మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష, ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటుండ్రు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి. కానీ ఇప్పుడు అయితే అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష. అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష. ఏదో చెప్పాలని కాదు, నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా. మరి గతంలో వాళ్ళు చేయలేంది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది, అది ఖచ్చితంగా కూడా చేస్తాం అధ్యక్ష. మరి అట్లనే బడ్జెట్కి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు 17,931 కోట్లు, మరి ఉన్నత విద్యకు 2,859 crores అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి
490 crores చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. మరి మొత్తం కలిపి చూస్తే 21,000 కోట్ల పైన అధ్యక్ష. మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది. ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు, మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్య మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి నేను ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయండి తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మరి మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష, దేవాదుల కింద మాకు ప్యాకేజ్ 6 అని ఉంటుంది అధ్యక్ష. మరి అన్నీ కంప్లీట్ అయినాయి కానీ అధ్యక్ష, ఎందుకో మా ప్యాకేజ్ 6 మటుకు గత 10 సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అధ్యక్ష. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల 78,000 ఆయకట్టుకి నీరు వస్తాయి అధ్యక్ష. అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసిండ్రు అధ్యక్ష. మొత్తం కలిపి కూడా 30-35% పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. రైతులు అంటే అంత చిన్న చూపా అధ్యక్ష? మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష. మరి ఆ 30-35% కూడా కంప్లీట్ కాలేదు. ఏమైందంటే గత ప్రభుత్వంలో గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆదరాబాదరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతోటి అధ్యక్ష, ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు అధ్యక్ష. మరి అప్పుడుతో పోలిస్తే జిఎస్టీ కూడా మరి 12% నుంచి ఇప్పుడు 18%కి పెరిగింది అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతుండ్రు అధ్యక్ష. కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష. 78,000 ఎకరాలకి ఇది నీరు అందిస్తుంది కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష. దీన్ని మన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాలి అధ్యక్ష మనము. మరి అట్లనే అధ్యక్ష కాలువలు అధ్యక్ష, కాలువలు కొన్ని చోట్ల అధ్యక్ష అన్ని చాలా మటుకు కాలువలల్లో అన్ని చెట్లు మొలిచి ఉన్నాయి అధ్యక్ష. దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఎట్లున్నారంటే ఇక్కడ సభలో అనొద్దో అదేదో వాళ్ళు చేయకుండా ఏదో 10 సంవత్సరాలు మనమే ఉండి పాలించినట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. ఏమైంది కాలువల్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని. మరి నవ్వాలో ఏడవాలో తెలియదు అధ్యక్ష. కాబట్టి మేమే మా నియోజకవర్గంలో అయితే ఒక 30 కిలోమీటర్లకు పైగా మా సొంత డబ్బులతోటి మేమే పెట్టి అది తవ్విపియడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇదంతా ఇబ్బంది లేకుండా లైనింగ్ కాలువలన్నిటికీ కూడా లైనింగ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. మరి అట్లనే అధ్యక్ష చివరిగా రుణమాఫీ, ఆ రోజు అందరము ఇక్కడున్న శాసనసభ్యులం అందరం కూడా ఎంతో నమ్మకంతో చెప్పినాము. గతంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు చేయబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని. అది మాటలకి మాత్రమే అంకితం కాకుండా అధ్యక్ష ఈరోజు అన్న విధంగా తప్పకుండా చేసి చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మనము చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఇది అందరికీ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి మరి ప్రతి ఒక్క రైతులకు కూడా ఇది గర్వించదగ్గ విషయం అధ్యక్ష. మరి మన గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారిని మరి మన డిప్యూటీ సీఎం గారికి మా నియోజకవర్గ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.